హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో గట్టిగానే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఓవైపు టాస్కులు పెట్టి గెలిచిన వాళ్ళకే రేషన్ ఇవ్వడంతో ఓడిపోయిన నిఖిల్ టీంకి ఆకలి కేకలే మిగిలాయి. అయితే చెరో టాస్క్ గెలిచిన యష్మి నైనిక టీంలకి వాళ్ళు షాపింగ్ చేసిన రేషన్ అయితే దక్కింది. కానీ ఇక్కడే యష్మి టీం మరోసారి దొంగ ఆట మొదలు పెట్టేసింది. చీఫ్ అయి ఉండి ఎలాంటి సిగ్గు లేకుండా హౌస్లో నైనిక టీంకి వచ్చిన రేషన్ని ఎవరు చూడకుండానే ఒక్కొక్కటి కొట్టేస్తున్నారు యష్మి. థర్డ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు ఈరోజు. ప్రోమోలో అయితే ముందుగా నైనిక టీం రేషన్ని సైలెంట్గా యష్మి ప్రేరణ కొద్దిగా కొట్టేశారు. ఇక ఈ రేషన్ పై సమాన హక్కు ఉందంటూ మణికంఠ కాసేపు వాదించాడు. అయితే ఎవరు షేర్ చేయకపోయేసరికి వాళ్ళ దగ్గర ఉన్న జ్యూస్ బాటిల్స్ సహా అన్నీ దొబ్బేశారు. ఎందుకు దొబ్బేయకూడదు అని నిఖిల్తో అన్నాడు మణికంఠ. ఆ తర్వాత మా చికెన్ యష్మి టీం కొట్టేసిందంటూ నిఖిల్తో చెప్పాడు నబీల్. వాళ్ళు చేసినప్పుడు మీరు చేసేయడమే అంటూ మణికంఠ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత నబీల్ కూడా యష్మి టీం వస్తువుల్ని కొన్ని కొట్టేశారు. ఆ తర్వాత తమ టీం గెలుచుకున్న పల్పి ఆరెంజ్ విష్ణు తాగుతుంటే లాక్కోవడానికి ట్రై చేశారు యష్మి ప్రేరణ. ఇంకా ప్రమో చివరిలో మణికంఠ నిఖిల్ కామెడీ అదిరిపోయింది. నైనిక దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇవ్వు ప్లీజ్ అంటూ మణికంఠ అడిగాడు. రే ఏంట్రా ఇది అని నిఖిల్ అంటే నీకేం తెలుసురా 2 days అయింది తిని అంటూ మణికంఠ అంటే నన్ను తింటున్నావు కదరా 5 కిలోలు తగ్గా నీ వల్ల నా రక్తం తాగుతున్నావు కదరా అంటూ నిఖిల్ కామెడీ చేశాడు. ఇక కళ్ళు తిరుగుతున్నాయి అని ఎవరైనా మాజా పల్పి ఆరెంజ్ చల్లండి ప్లీజ్ అంటూ మణికంఠ కూడా బాగానే ఫన్ చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు కడుపు కొట్టాడు బిగ్ బాస్. ఇలా ఈరోజు టాస్కులు మరోవైపు ఫన్తో బిగ్ బాస్ ఎపిసోడ్ బాగానే నడిచినట్లు కనిపిస్తుంది. కానీ యష్మి నైనిక నిఖిల్ చీఫ్లు అయ్యి వారం అయిపోయింది. కానీ వాళ్ళ ప్లేస్లో కొత్త చీఫ్లు ఎవరిని పెట్టే పని అయితే మొదలు పెట్టలేదు బిగ్ బాస్. మరి ఈ వారం కూడా వీళ్ళే ఉంటారా లేకపోతే ఏదైనా టాస్క్ పెడతాడో చూడాలి. మరి దీనిపై ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ క్లారిటీ ఏమీ ఇవ్వలేదు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.